ఆగండి 2025లో కొత్త కార్స్ తీసుకుందామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి 2025లో ఏ కార్స్ లాంచ్ అవబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బడ్జెట్ లో మంచి ఎలక్ట్రిక్ కార్ చూస్తున్నారా? అయితే ఆల్రెడీ ఫేమస్ అయిన రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ అయిపోతుంది. దీని ప్రైస్ అరౌండ్ 10 lakhs ఉండబోతుంది. సెకండ్ బడ్జెట్ లో మంచి కార్ కోసం చూస్తున్నారా? అయితే టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ చూడండి. ఇది జూన్ మంత్ 2025 అయితే లాంచ్ అవుతుంది. దీని ప్రైస్ అరౌండ్ 7 to 10 lakhs ఉంది. థర్డ్ అందరూ మైలేజ్ గురించి ఆలోచిస్తారు. మైలేజ్ అనగానే మనకు గుర్తొచ్చేది మారుతి కార్స్. మారుతి స్విఫ్ట్ హైబ్రిడ్ కార్ అయితే లాంచ్ అయితే చేస్తుంది. దీని ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 7 lakhs. ఫోర్త్ మంచి మ్యాసివ్ లుక్ లో ఎస్యూవీ కావాలనే వాళ్ళ కోసం రెనాల్ట్ డస్టర్ మళ్ళీ కొత్త మోడల్ తో అయితే రీఎంట్రీ అయితే ఇస్తుంది. దీని ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 12 lakhs to 16 lakhs. ఫిఫ్త్ ఒక మంచి 7-seater ఎస్యూవీ కావాలనుకుంటున్నారా? అయితే గ్రాండ్ విటారా 7-seater లాంచ్ అయితే చేయబోతుంది. దీని ప్రైస్ అరౌండ్ 20 to 25 lakhs ఉంది. సిక్స్త్ 7-seater కావాలి అండ్ అందులో ఎలక్ట్రిక్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఆప్షన్. టాటా సఫారీ 7-seater ఈవీ లాంచ్ అయితే చేయబోతుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 26 నుంచి 32 lakhs అయితే ఉంది. సెవెంత్ విన్ఫాస్ట్ ఫస్ట్ టైం ఇండియాలో ఈవీ కార్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. వీళ్ళ ప్రైస్ రేంజ్ అరౌండ్ 12 to 60 lakhs అయితే ఉండొచ్చు. ఎయిత్ ఎంజీ సైబర్ స్టార్ ఈవీ అయితే లాంచ్ అయితే చేస్తుంది. ఇది మంచి స్పోర్ట్స్ మోడల్ లుక్ అయితే ఇస్తుంది అండ్ 2-door కన్వర్టబుల్ తో అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 60 to 70 lakhs ఉంది. నెక్స్ట్ జర్మన్ కార్ స్కోడా ఎన్నిక్ ఈవీ కార్ అయితే లాంచ్ చేస్తుంది అండ్ ఇది మంచి క్లాసీ లుక్ లో అయితే వస్తుంది. దీని ప్రైస్ అరౌండ్ 50 to 60 lakhs అయితే ఉంది. అండ్ ఫైనల్లీ మంచి టాక్సీ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చిన్న ఫ్యామిలీ వాళ్ళ కోసం మారుతి కొత్త సెలెరియో మోడల్ అయితే లాంచ్ అయితే చేస్తుంది. దీని ప్రైస్ అరౌండ్ 5 to 6 lakhs అయితే ఉంది.